హలో చెప్పమ్మా. రే సిద్ధు ఎక్కడున్నావురా? ఇక్కడ బయట ఉన్నామా? బయట ఉన్నావా? హలో చెప్పమ్మా. అరే తొందరగా నేను లుంబిని పాత్ర దగ్గర ఉన్నాను, కొంచెం నువ్వు వస్తే సినిమాకి వెళ్దాం రారా? ఓకే మామా, వేపు మామా, నువ్వు వచ్చేద్దాను సినిమాకి. ఏంటి ఎక్కడికి వెళ్తావు? కుమ్మేద్దాం మామా, ఏంటి మామా? తొందరగా రే. అలాగే మామా. ఓకేనా? ఓకే ఓకే మామా. ఓకే ఓకే రా, ఈ కుర్చీ దగ్గరికి రా. ఈ కుర్చీ దగ్గరికి రా. ఈ కుర్చీలోకి రా. కూర్చుందాం. ఈ కుర్చీ దగ్గరికి రా. కుర్చీ దగ్గరికి వచ్చాడు. ఈరోజు అయిపోయాడు. సిద్ధు వచ్చారా? వెళ్ళమా వెళ్ళారా? చాలా నువ్వు వస్తావు, వెయిటింగ్. ఓకేమ్మా. మీ వాడు రాడు, నా దగ్గర ఇరిగిపోయాడు. రాడు. రాడు. బాగానే ఉంది కుర్చీ కూర్చున్నప్పుడు. రాడు. రాడు. నా దగ్గర ఇరిగిపోయాడు. నా చేతుల్లో తప్పించుకోడు. నా చేతుల్లో నుంచి తప్పించుకోలేడు. నా చేతుల్లో నుంచి తప్పించుకోలేడు. నువ్వు అలాగే ఉండు. అరే సిద్ధు ఎదురు చిన్న భయం వేస్తుందిరా. ఎవరు తీసుకురా? అరే ఎవరు లేరా పాడుకొని? అరే చూడరా రే 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 ఆయన ఎవరు పిల్లరే? అరే ఆయన ఎవరు పిల్లరే? ఈ ఎవడో పిల్లరే. అరే పిల్లరా ఈడెవడు? బాబు మా ఓడు ఎందుకే గిల్లు ఇవ్వడు బాబు. లాగ బాబు, ప్లీజ్ భయ్యా, లాగ భయ్యా. భయ్యా 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 తర్వాత ప్లీజ్ భయ్యా, క్లాస్ కూడా ప్లీజ్ భయ్యా. ఫ్రెండ్ భయ్యా, ఫ్రెండ్ భయ్యాడు. భయ్యా భయ్యా వద్దా ఆయన వల్ల కాదేమో, వదిలేదు. ఇలా ఆగడం ఎందుకు? ఆయన వల్ల కాదు. టన్నులు టన్నులు ఉంది ఇక్కడ. లాగి చూపించు నన్ను. నన్ను లేపయ్యా. ఇద్దరెందుకు? ఒకటి చాలు. ఒక హ్యాండ్ చాలు. చాలు చాలు ఒకరు చాలు అంటే హ్యాండ్ చూసావా? లేపేస్తాడు. చూడు, ఇక్కడ నేను చూసావా? చూసాను. ఒక్క నిమిషం. లేపయ్యా. తప్పించుకోలేడు. రాడు. సిద్ధు నువ్వు ఆగరా, లేపేస్తాడు. దమ్ము లేదు. రాడు. ఇంత ఏం చెప్తా ఆగుతాడు. పెట్టలేమో. చూసేవాడు ఇంత ఏం చెప్తా ఆగేస్తున్నాడు. లేపలేమో, జస్ట్ ఎలా అంటే లేచిపోతా. లేపయ్యా. తమ్ముడు పడుకో పడుకో. లేకు మరి. కాలు కొంచెం బాగాలేదు, అందుకనే జారింది కొంచెం అంతే. ఈ కాలు పట్టుకోలాగా లేకపోతే కాలు పట్టుకోలాగా కొంచెం గట్టి ఇప్పుడు నా వల్ల ఓపిక లేదు.
ఈయన వల్ల ఇలా చేస్తామంటే వీళ్ళు అనవసరంగా ఈయన వల్ల కాదు ఇంకెవరు ఏం చేస్తామో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చెప్పి తగ్గించుకోవాలి. ఈయన వల్ల కాదే మీకు ఎవరైనా చూడరా. వాడు 5 నిమిషాలు ఎక్కడామండి. వైన్ షాప్ దగ్గరలో ఉంది. 5 నిమిషాలు వచ్చేస్తాను. నాకు తెలిసిన వీడి గురించి ఈడు అవతారం ఈయన వల్ల కాదు ఎలాగరా నా చేతిలో నుంచి తప్పించుకోలేడు. నా చేతిలో నుంచి జిమ్స్లో ఉన్నాడు అది దిగుతున్నాయా ఓకేనా లేవయ్యా ఒకసారి భయ్యా ఆ బాడీ చూస్తే అర్థమైపోతున్నాయా లాగేంద్ర భయ్యా మా ఫ్రెండ్ ఎందుకే అక్కడ దిగుబడి భయ్యా అక్కడ ఆడలేదు భయ్యా నీకు అందరూ చూస్తుంటే కనుక ప్లీజ్ భయ్యా హెల్ప్ చేయ భయ్యా మొగలు ఆగు భయ్యా ఒక్క నిమిషం అలా 150 పైసలు వస్తాయి ఈడు అల్లగడరా ఈడు తాగుతున్నాడండి ఈవిడనే లేపనంటే పర్ఫార్మెన్స్ బాబోయ్ భయ్యా నన్ను కొంచెం లేపు భయ్యా ఈ చైర్లో చాలా సేపు నుంచి కూర్చుని పోయినా. ఒక్క నిమిషం ఆగండి అదే మర్చిపో అయ్యో వీడు పొద్దున్న చేయలేదండి ఎందుకంటే నన్ను లేపమంటే నువ్వు చేస్తుందేంట్రా చెప్పరా అదే అన్న కొంచెం నన్ను లేపన్నా. వీడు ఇప్పుడే వెళ్ళలేదు ఎందుకంటే ఈ చైర్లో నన్ను లేపన్నా చాలా సేపు నీ చైర్లో చైర్లో నుంచి ప్లీజ్ అని అర్థం చేసుకోమా నీ కాల్ పట్టుకున్నా ప్లీజ్ అని అర్థం చేసుకోమా ఇప్పుడే చేయమైంది. ఆయన లేపాలి అంతే కదా. లేపాలి అంతే. ఉప్పుకొని ఊటి పారేస్తాను. నువ్వు సైడ్ నువ్వు లేరా లేపేస్తాడు లేపే భయ్యా భయ్యా నా చెయ్యి నీకు అక్కడ రాకు భయ్యా. ఉప్పు నువ్వు వెళ్ళిపోతాను. ఉప్పు నూస్తావా నువ్వు భయపడకు. ఇక్కడ చూస్తే కొద్ది పరుపు భయ్యా లేదు భయ్యా ఊస్తావే కొద్ది లేట్ అయినట్టుంది. కళలు కొద్ది తక్కువ ఉన్నాయి. కొద్ది జిమ్ చేస్తే బలం వస్తుంది. ఒక్క నిమిషం కష్టపడతా కానీ చూస్తాను భయ్యా భయ్యా చూడండి పిల్లలందరూ ఈయన తీసి ఇస్తే నీ మధ్యలోకి వచ్చేస్తారు. చూడండి భయ్యా అదేదో చేసే మీరు వంటలు చెప్పండి. వంటలు తెలుగు చెప్పండి చూడండి. 1 2 3 అలా కాదు నువ్వు కలిపి లాగుదాం ఓకేనా. నువ్వు కాలు నేను కాలు అందరూ కలిపి లాగేద్దాం ఓకేనా. పట్టుకోండి భయ్యా కాళ్ళు దండం పెడతాను. ఇతని నుంచి కూడా కలపలేరు. జిప్సన్ భయ్యా నీ కన్నం తప్ప ఏం రోజు లేదు భయ్యా. లేదు భయ్యా రే రాజు ఇంకెవరైనా తీసుకున్నారా బ్రదరు? నేను మార్నింగ్ జిమ్కి వెళ్ళిన కొద్ది ఆలస్యం ఉన్నట్టుంది. కొద్ది కండలు తగ్గి జిమ్కి వెళ్ళి కొద్ది కండలు పెంచుకుని వచ్చాను. ఆయన వల్ల కాదు అర్థమైపోయింది. ఇంకెవరో ప్లీజ్ భయ్యా రాజు నేను ఫ్రెండ్స్ పిలుస్తాను కదా, అలా వస్తారు. సింపుల్ గా ఊరికే వచ్చేస్తారు. వల్ల కాదురా ఆయనకు అర్థమైపోయింది. ఈ లాభలే వాళ్ళు నా దగ్గర వినిపించలేరు. ఈయన నా కండల్లో తక్కువ వచ్చినట్టు భయ్యా నాకు అర్థమైపోయింది. వెళ్ళిపో భయ్యా వెళ్ళిపో బయట ఇతన్ని ఎవరు ఇతన్ని ఎవరు విడిపించలేరు. ఎవరు వచ్చినా ఏమి చేయలేరు. నాకు తెలిసిన పోవాలంటే పర్సన్ ఉన్నాడు. అతను డాక్టర్. అతని గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదు. అతను అపార్ట్మెంట్ ఏం లేదు తీసుకొచ్చాయి. ఆడు నిన్ను లేపెత్తరా కూర్చొని లేపెత్తరా తీసుకొచ్చి అలాంటి తీసుకొచ్చి అయితే ఇప్పుడు పాలన చెప్తున్నా ఫోన్ చేద్దాం ఓకేనా. తీసుకొచ్చాను తీసుకొచ్చి
హలో మామా ఎలా ఉన్నా మామా? బాగున్నాను మామా. ఇంకేం విషయాలు? చెప్పాలా, ఎందుకు ఫోన్ చేసావు ఫస్ట్ అది చెప్పరా. తెలుసు నా గురించి ఏం చెప్తాను. ఏం ప్రాబ్లం చెప్పు. అదే మన మహేష్ ఉన్నాడు కదా, మన మహేష్ సినిమాకి వెళ్దాం రామన్నాడు రా. సినిమాకి వెళ్దాం. ఏ సినిమారా? అది చెప్తే బాగుందాం. ఇప్పుడు సినిమాకి రామన్నాడు రా. రామంటే వెళ్దాం. వెళ్ళాం పార్క్ వెళ్తే ఆడు కూర్చున్నాడు రా, తిరిగి రావట్లేదాడు. నేను లాగాడు, జిమ్సన్ లాగాడు, తాగుబోతులు లాగాడు. అయితే డాక్టర్కి ఎందుకు ఫోన్ చేసావా? మాయా నువ్వు నీ గురించి తెలియదు మాయా. ఎన్ని ఆపరేషన్ చేస్తావు, ఎన్ని చేస్తావు నాకు తెలియదు మాయా. సరే సరే వస్తున్నాను, పక్కనే ఉన్నా వస్తున్నాను. వేరే వేరే ఈడనే లేపుతాడు. ఈడంటాడేంట్రా డాక్టర్ పట్టుకొని? అంతే కూర్చున్నది గడు. ఏంటి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? అది ఆగలమయ్యా. ఏమి వినపట్లేదు, ఆగు. ఇటా గుండె ఓకే బాగా ఉన్నాడు రా. ఇడికేమైంది అయ్యా? కుర్చీలో పావుగంట నుంచి కూర్చొని ఉండిపోయారు. ప్లీజ్ మై కత్తులు అన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉంటాయిరా, తీసేమయ్యింది. అవన్నీ నేను చూసుకుంటాను. అయ్యా కాలు కాలు పనిచేయట్లేదు అన్నావు అంతే కదా. ముందు స్పర్శ ఉందా లేదు చూడాలి కదరా. ఓకే మరి నేను చూస్తాను. ఇది తెలియట్లేదు, నొప్పి స్పర్శ లేదు. స్పర్శ ఉందా మరి అనాలి కదరా. సరే సరే ఈ కాలు చూస్తాను, ఈ కాలు బాగుంటది బాగుంటది. చిన్నప్పటి స్పర్శ ఉందా? సరే నేను ట్రై చేస్తానా. ఏది నువ్వు వచ్చి అలాగే మాయా. నా మీద కాదు, నా మీద కదా ఆడి వచ్చి భయం వేస్తుంది నాకు. నువ్వు నాకన్నా బాగా చేస్తున్నావురా. సరే నాకు తెలిసిన ఒకే పని ఉంది. ఏం చేయమంటావు అంతా చెప్పు. నువ్వేం చేస్తా తెలియదు. వీడి మొత్తం బయట చేసేస్తాను. అయితే చేసేమంటావా? ఏం చేస్తావు చెప్పు చెయ్యి. నువ్వు చెప్తే చేయను నువ్వు. అయ్యో అలాంటి చేసేస్తాను ఓకేనా? ఓకే మాయా. ఇక్కడ వరకు కాల్ ఎక్కడేస్తున్నాయి, కాల్ చేస్తాను అప్పుడే వస్తాడు బయటికి. కాలు ఇరుక్కుపోయి అన్నారు కదా. రాజు ఏంట్రా ఇవన్నీ కాదురా. సరైన వ్యక్తిని ఎవరో ఒకరు తీసుకురారా ప్లీజ్ రా. అయితే ఎలా రా? ఎంతసేపు రా నీ కుర్చీలో ఉండాలి? అయ్యో నాకేం అర్థం కావట్లేదు. అదే ఎవరైనా ఉన్నారేమో చూడరా బయట. ఎవరు లేరు. అరే అరే ఆయన ఎవరో వచ్చారు చూడరా. అరే ఆయన ఎవరో వచ్చారు. ఎక్కడరా? ఆయన ఇంకా గట్టిగా ఉన్నారు. ఆయన పక్కన లేపేస్తాడు. ఆయన తీసుకురారా. రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా రమ్యమైన దేవుడు, కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. మహేష్ అండి. మహేష్ ఏమైంది నీకు? ఈ కుర్చీలో పావుగంట క్రితం కూర్చున్నా. తెలిసే కూర్చున్నావా తెలియకుండా కూర్చున్నావా? కూర్చున్నప్పుడు బాగానే ఉంది, కూర్చున్నాను. కూర్చున్న దగ్గర నుంచి లాలపోతున్నాను. అంటే కుర్చీలో కూర్చోవాలని తెలిసి కూర్చున్నావా తెలియకుండా కూర్చున్నావా? తెలిసి ఎలా ఉంటుందో తెలియదు. మామూలు తిరుగుతూ ఉన్నాను. కొంచెం అందంగా కనిపించింది. అందంగా కనిపించింది. వెంటనే బాగుంది కదా అని కూర్చున్నాను. ఈ లోకంలో అందంగా కనిపించేదంతా ఈ యవన కాలంలో నువ్వు తెలిసి తెలియకుండా చేసే ప్రతి పాపాన్ని యేసు ప్రభు క్షమిస్తాడు.
కాబట్టి యేసు ప్రభు నమ్ముకో, ప్రార్థన చేస్తాను, దేవుడు ఈ పాపం నుండి నిన్ను విడిపిస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్ గాని, ఈ లోకంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళు గాని, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనిషి కూడా పాపంలో నుండి విడిపించలేదు. యేసు ప్రభు ఒక్కడే విడిపిస్తాడు. కళ్ళు మూసుకో, 2 మాటలు చెప్తాను, ఆ మాటలు నాతో చెప్పు. నిన్ను పట్టినటువంటి సాతాన్ని నేను విడిచిపెట్టాను. కళ్ళు మూసుకో. యేసయ్యా, యేసయ్యా, నీ గురించి తెలుసుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ పాపంలో నుండి విడిపించయ్యా. ఆమేన్. ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు. యెహోవా బిడ్డ ప్రభా, ఈ లోకంలో అందముగా ఉన్నటువంటి దానిని తండ్రి ఆకర్షించి కూర్చున్నాడు. దయచేసి తాను దేనినైతే అందుకున్నాడో దాని నుండి బిడ్డకు మీరు విడిపించండి. అపవాది కట్టం నుండి విడిపించి మీరొక్కరే మహిమను పొందమని, విడిపించమని, నీ రాజ్యమునకు వారసులుగా చేయమని క్రీస్తులో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి యేసు రక్తమే జయమని చెప్పలేదు. యేసు రక్తమే జయమా. ఎక్కడ ఉంటారు మీ ఇద్దరు? సార్ మేము వైజాగ్ లోనే ఉంటాం. వైజాగ్ లో ఉంటారా? భీమవరంలో ఉంటారా? దగ్గరలో వైజాగ్ లోనే ఉంటాం సార్. దగ్గర ఉంటారా? ఆ భీమవరంలో చర్చ్ ఉంది. ప్రతి ఆదివారం చర్చికి రండి. అలాగే సార్, ఖచ్చితంగా వస్తాం. ఎన్ని సంవత్సరాలు?